హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రేఖ రమేష్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్. చూపించిన విధంగా రైస్, ఎగ్స్, ఉప్పు, కారం, పసుపు, అల్లం, వెల్లుల్లి, గరం మసాలా, కొత్తిమీర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అన్నిటిని రెడీ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని స్టవ్ వెలిగించి దానిలోకి కాస్త ఆయిల్ వేసేసుకొని మన ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేసుకుందాం. ఎమ్మీగా టేస్టీగా పిల్లలకి ఎంతో నచ్చేటట్టుగా ఏ కర్రీ లేనప్పుడు ఏం చేద్దామా అని ఆలోచించకుండా ఇలా సింపుల్గా 10 నిమిషాలు ఇంట్లో ఉన్న వాటితో మంచి రెసిపీని చేసేసుకుందాం. సో మన ఆయిల్ హీట్ ఎక్కాక నేనైతే 5 ఎగ్స్ తీసుకున్నాను. ఆ 5 ఎగ్స్ని ఇందులో వేసేసుకుంటున్నాను. సో మా ఇంట్లో అయితే 5 మెంబర్స్ ఉన్నారు. సో 5 మెంబర్స్కి తగ్గట్లుగా చేసుకుంటున్నాను. మీకు నచ్చినంత క్వాంటిటీ మీకు తగ్గట్లుగా మీరు చేసేసుకోవచ్చు. సో ఏదైతే ఆయిల్లో వేసేసుకున్నామో ఎగ్స్ అంతా ఒక వైపుకి కాస్త ఫ్రై అయింది అని అనిపించినప్పుడు రెండో వైపుకి ఇట్లా టర్న్ చేసేసుకోవాలి. ఇలా తిప్పేసి వేసుకుంటే వేగుతూ ఉంటుంది. ఇలానే సేమ్ ఒక 5 మినిట్స్ దాకా ఈ ఎగ్ మొత్తం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ ఎగ్ మొత్తం నీట్గా అన్ని వైపులా సమానంగా ఫ్రై అయ్యేలా కలుపుకుంటూ ఉండాలి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా అయిపోతుంది. ఏం కర్రీ చేయాలి, ఏం వండాలి, ఏం తింటారు పిల్లలని ఆలోచించాల్సిన అవసరం లేదు. స్నాక్స్ టైంలో, ఈవినింగ్ టైంలో కూడా చేసి పెట్టచ్చు, లేదా నైట్ డిన్నర్, ఆఫ్టర్నూన్, లంచ్ టైంలో ఏ టైంలో పిల్లలు అడిగినా కూడా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఈ ఎగ్ అంతా మొత్తం ఫ్రై చేసుకున్నాక టోటల్గా ఫ్రై అయ్యాక ఒక బౌల్లో ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ ఎగ్ మిశ్రమాన్ని మొత్తం ఒక ప్లేట్లోకి వేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. టోటల్గా మొత్తం నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై మాత్రం అల్లం పేస్ట్ వేయకుండా మొత్తం ఎగ్గే ఫ్రై చేసుకున్న స్మెల్ వస్తుందేమో అని అస్సలు అనుకోకండి. ప్రాసెస్ మొత్తం చూస్తూ ఉంటారు కదా, మీకే అర్థమవుతుంది. అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. 10 మినిట్స్లో మొత్తం అలా ఒక్కసారి ఫస్ట్ అరేంజ్ చేసేసుకొని పెట్టేసుకుంటే నీట్గా చకచకా చేసేసుకోవచ్చు. సో అదే గిన్నెలో మళ్ళీ ఆయిల్ వేసేసుకొని అది కాస్త హీట్ అయ్యాక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఆయిల్లో వేసేసుకోవాలి. అప్పటి వరకు మాత్రం ముందు కాస్త ఆయిల్ కాగాలి. ఆయిల్ కాగాక ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట. సో ఇవి కూడా కాస్త ఫ్రై అవ్వాలి. అంటే బాగా రెడ్డిష్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఏదో అలా మామూలుగా కాస్తంత ఫ్రై అవుతే చాలు. సో ఇది కాస్త అలా ఫ్రై అయ్యాక మొత్తం అంతా నీట్గా కాస్త ఫ్రై అయ్యాక అల్లం పేస్ట్ కూడా ఇందులో వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవడమే. ఈ అల్లం ఫ్రై కూడా జస్ట్ ఒక 2 మినిట్స్ ఆర్ 1 మినిట్ జస్ట్ ఫ్రై అయితే చాలా స్మెల్ లేకుండా. అదంతా ఫ్రై అయ్యాక ఈ రైస్ మొత్తాన్ని ఆ గిన్నెలో వేసేసుకోవడమే. నేను తీసుకున్న క్వాంటిటీ అయితే 5 మెంబర్స్కి అండి. నేను చక్కగా రైస్ కూడా మంచిగా అందులో వేసేసుకొని తర్వాత ఏదైతే ముందుగా చూపించానో పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియా పొడి, కొంచెం గరం మసాలా ఇవన్నిటినీ కూడా రుచికి సరిపడంత తీసేసుకొని ఆ రైస్లోకి వేసేసుకొని ఈ మొత్తం నీట్గా కలిపేసుకోవడమే. నేను ఈ రైస్ని జస్ట్ ఇంతకుముందే వండుకున్నాను కనుక ఈ మొత్తం అంతా ఒక 5-10 మినిట్స్లో కలిపేసేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది రైస్ అంతా. కాస్త ఆఫ్టర్నూన్ అయితే ఇంకో 5 మినిట్స్ పడుతుంది. కానీ చాలా ఈజీ ప్రాసెస్. ఎంత ఈజీగా ఉంటుందంటే అంత ఈజీగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా అత్తిరిపోతుంది. ఎక్కడికో బయటికి వెళ్ళి దీన్ని ఆర్డర్ పెట్టుకొని తినాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా అందులో సాసులు అవన్నీ వేస్తారు. ఇంకా అవి లేకుండా తినడమే మనకి హెల్త్కి కూడా మంచిది కదా. ఇలా నీట్గా మనమే చక్కగా ఇంట్లో చేసుకోవచ్చు. ఇది మొత్తం ఫ్రై అయిందనుకోండి, ఇందాక ఏదైతే పక్కకు పెట్టేసుకున్నామో ఆ ఎగ్ను అలాగే కొంచెం కొత్తిమీర ఈ రైస్లో వేసేసుకొని ఇలా ఒక 5 మినిట్స్ దీన్ని కూడా మగ్గబెట్టేసుకోవడమే, అంటే ఫ్రై చేసుకోవడమే. ఇలా మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి నీట్గా చక్కగా. ఇలా ఫ్రై అవ్వడం వల్ల 5 మినిట్స్ ఏంటంటే ఆ రైస్లో ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం ఈ ఎగ్ కూడా పట్టేసి ఎగ్ కూడా మంచి టేస్టీగా తయారవుతుంది. చూడండి ఎంత నీట్గా కలర్ఫుల్గా ఉందో. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మా వాళ్ళకైతే మస్తు నచ్చుతుంది ఈ రెసిపీ.
సో కర్రీ లేనప్పుడు ఇలానే చేస్తాను. మీకు కూడా చూడండి. ఇది అందరికీ వచ్చిందే, బట్ ఎవరి విధానంలో వారు ఒక్కోలా చేసుకుంటారు కదా. సో నా స్టైల్లో చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కొట్టండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. అలాగే మొత్తం రెసిపీ అంతా కంప్లీట్ అయ్యాక డిష్ అవుట్ చేసుకోవడమే. మొత్తం అంతా డిష్ అవుట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకుంటే మన ఎంతో ఎమ్మి టేస్టీ రెడీ.